ప్రతి దానికి కూడా ఏముందట? సమయం, 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 సమయం. ఇప్పుడు నువ్వు దేనికోసం వెయిట్ చేయాలి? తగిన సమయం కొరకు. నువ్వు సమయం కోసం వెయిట్ చేయి. నీ అవసరం తీరటం కోసం వెయిట్ చేయి. నీ సమస్య పోవుట కొరకు వెయిట్ చేయి. నువ్వు ఎదురు చూడటం తప్ప నువ్వు వ్యాకుల పడడానికి, చింతించడానికి ఇక్కడ అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. చాలండి. మనం ఎలా ఉండాలట? మరి ఎలా ఉండగలమండి? ప్రతి మనిషికి ఎన్ని బాధలు ఉన్నాయండి, ఎన్ని శోధనలు ఉన్నాయండి, ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. ఆనందంగా ఉండడం అందరికీ చేతనవును అన్ని సందర్భాల్లో. మంచి మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయట మనిషికి? కానీ దేవుడు ఏమన్నాడు? సామెత కూడా ఉంది, అపాయములో ఏం వెతకాలట? ఉపాయం. మనకు అపాయం రాగానే ఏమైపోతాం? మనం తలకిందులు అయిపోతూ ఉంటాం అన్నమాట. మీకు వచ్చిన కష్టంలో మీరు ఉపాయాన్ని వెతకాలి.